ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, బట్ చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు వైఎస్ షర్మిలని నువ్వు వైఎస్ రాష్ట్రం పుట్టలేదు అని వైసీపీ వాళ్ళు అన్నారా లేదా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. చిన్న చితకోళ్ళు కాదు, సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్లు అవంతా వేరు. పెద్దోళ్ళు సైతం, ఆ పార్టీలో కీలకమైన నాయకులు సైతం ఆ మాట అన్నారా లేదా? అన్నారు. అంటే అక్కడ అర్థం ఏంటి? వైఎస్ రాజశేఖర పుట్టలేదు అంటే దొరికిందా, లేక దారుణంగా తల్లి విజయమ్మ క్యారెక్టర్ని తప్పుపట్టారు యాదవ్లో? నోరెత్తల జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు. అనండ్రా అన్నట్టు. పాపం బాధపడింది షర్మిల. అరే మూర్ఖుల్లారా, నా మీద పడి ఏడుస్తున్నారు ఓకేరా, చివరికి నా కన్న తలని కూడా ఎందుకంటే మాట్లాడుతున్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నోరెత్తవా? నీ కన్న తలనే వాళ్ళు మాట్లాడుతుంది. ఓహో నువ్వెందుకు నోరెత్తుతావులే, నీ తల్లిని నువ్వే కదా అనిపిస్తున్నావు, నీ చెల్లిని నువ్వే కదా అనిపిస్తున్నావు, నీళ్ళంటూ అసలు ఛీ అన్నం చెప్పడం సిగ్గుచాటే బాబు అని చెప్పేసి అన్నారు. ఇడుగులపాయ వైఎస్ రాజశేఖర సమాధి ఆడకి ఆయన జయంతి అప్పుడు, వర్ధంతి అప్పుడు, మరికొన్ని సందర్భాల్లో జగన్ వెళ్తాడు, జగన్ భార్య భారత వెళ్తారు, జగన్ తల్లి విజయం వస్తారు, జగన్ చెల్లి షర్మిల వస్తారు. ఇలా వస్తున్న మూమెంట్లో నువ్వు ఎవరికి పుట్టావు ఏంటో ఎలాగ ముందు ఇక్కడి నుంచి అని షర్మిలని అక్కడ ఎవరన్నా ఆపారా? క్రాస్ సెక్షన్ ఆపారా? పేరుగా బయట హడావుడి తప్ప ఆయన సమాధి దగ్గర విజయమ్మని ఎవరు అర్పిస్తారు, జగన్ ఎవరు అర్పిస్తాడు, షర్మిలని ఎవరు అర్పిస్తారు? ప్రశాంతంగా మళ్ళీ ప్రేయర్లు చేస్తారు, బైబిల్ చదువుతూ చక్కగా ఉంటారు. బయట ఎన్ని రకాలుగా ఉన్నా ఆ సమాధి దగ్గరికి వచ్చేసరికి చక్కగా ప్రశాంతమైనటువంటి అంబియన్స్ ఉండేది అక్కడంతా. నిన్న ముద్రగడ పద్మనాభం చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి క్రాంతి వస్తానన్నప్పుడు అడుగడుగునా కూడా ఆమెను ఆపుతూనే ఉన్నారు. చివరికి పోలీసులు పర్మిషన్ ఇచ్చినా కానీ లోపలికి రానివ్వకుండా నానా రకాల ఇబ్బందులు పెట్టారు. ఎవరు అంటే ముద్రగడ అభిమానులు అంట. క్రాస్ తెచ్చేస్తే ఎవరు అంటే వైసీపీ. అంటే వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆడవాళ్ళకేం ఒక రూలా, ఇక్కడున్న ఆడవాళ్ళకేం ఒక రూలా, వేరే కుటుంబాలకి. వేరే కుటుంబాలలో వాళ్ళేమో రక్త సంబంధాలు లేవు, ఏం లేవు, రాజకీయంగా ఎవరి దారి వాళ్ళదన్నట్టుండాలి, తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, నరుక్కోవాలి, చంపుకోవాలి. అదేమంటే మనిషి చచ్చిన తర్వాత కడచూపు కోసం వచ్చినా సరే చూడండి కూడా దూరం పెట్టాలి. అదేమంటే నానా హడావుడి చేయాలి. చివరికి నిన్న ముద్రగడ ఆయన కొడుకు గిరి కానీ వాళ్ళ ఆవిడ కానీ పాపం వాళ్ళు సైతం చివరికి మరి మనసు కరిగినట్టుంది. సైలెంట్గా ఉంటే వైసీపీలు ఊరుకోలేదు, అసలు నానా హడావుడి చేశారు. చివరికి ఇంకా ఆమె ఏడుస్తూ ఉంటే ఇంక ఎట్లాగా పోలీసులు ఆయన ఫ్రీజర్ బాక్స్ ఉండేది కదా ఆడదా తీసుకెళ్ళి చూపించేసి ఇంక తీసుకెళ్ళిపోయారు. తండ్రి అంత్యక్రియలు జరుగుతూ ఉంటే ఆయన అంత్యక్రియలు కూడా ఇంట్లోనే చేశారు, అంటే ఇంటి ఆవరణలో. వాస్తవానికి ఆయనని దహనం చేయాలంట. బట్ నాకు మాత్రం ఆయన చివరి కోరిక నచ్చింది. ఖననం చేశారు. అది కూడా ఏ రకంగా, రాజును గనక ఖననం చేస్తారు అలా ఖననం చేస్తారు. ఆయనకు నచ్చిన వస్తువులు, కాళ్ళకి చెప్పులు, మంచి బట్టలు నీట్గా. సో పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకుపోము అన్నట్టు కాదు. నేను పుట్టేటప్పుడు ఏమి తీసుకురాకపోవచ్చు, బట్ పోయేటప్పుడు మాత్రం కోట్ల మంది అభిమానుల యొక్క అభిమానం నా దగ్గర ఉంది. అండ్ నేను వాళ్ళకి పంచిన మంచితనం ఉంది, అండ్ నేను సంపాదించే రాజస్వం ఉంది, నాయకత్వం ఉంది అన్నట్టుగా లైక్ ఆవేలోనే. అండ్ ఆ ఇంటి పరిసరాల్లోనే ఆ తవ్వటం కూడా ఎలాగంటే ఒక పెద్ద స్లోప్ లాగా పెట్టేశారు. నెమ్మదిగా కిందికి దిగి ఆ కింద మొత్తం పల్లంగా చేసేసి పెద్ద గుంతలో ఇక అక్కడ ఆయన యొక్క అంచుకలు అవన్నీ చేశారు. నాకు తెలిసి ఆయన వస్తువులు ఏమీ తీయలేదు. మామూలుగా జనరల్గా ఊళ్ళల్లో కానీ సిటీల్లో కానీ ఖననం అన్నప్పుడు ఒక బాడీని ఖననం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోకుండా ఉండదు, అలాగే ఖననం చేస్తారు. పుట్టేటప్పుడు ఎలాగైతే పుట్టారో పోయేటప్పుడు అలాగే పోవాలి అన్నట్టు. బట్ ఇక్కడ ఆయనకు అలా కాదు, రాజ మర్యాదలతో ఒక రాజుని కనుక ఏ రకంగా ఖననం చేస్తారో అలాగే ఖననం చేయించుకున్నాడు. సో ఆ ఖననం చేస్తున్నప్పుడు కూడా ఇంకొకటి మరింత బాధేసింది నాకు. అంటే గౌరవ మర్యాదలు దక్కవద్దు, దక్కితే వైఎస్ ఫ్యామిలీకి దక్కాలా లేదా జగన్మోహన్ రెడ్డికి దక్కాలా, అది ఏదైనా కానీ. నిన్న ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ఆయనకు నివాళులు అర్పించాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలండి? డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళాలి. నాకు పితృ సమానం చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ముందు ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయనకు నివాళులు అర్పించి ఆ తర్వాత ప్రోగ్రాం ఏంటో చూసుకోవాలి. బట్ ఈ మనిషి ఏం చేశాడో తెలుసా? భీమవరం వెళ్ళి ఏక్వా రైతుల సభ అంటూ ఓ అమ్మ బాబోయ్ మళ్ళీ ఏదో హడావుడి చేశాడు. నేను మొత్తం అదే ట్రోలింగ్ మరలా ఇలా 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 అలాంటి ఏదేదో అన్నాడు. మరి ఆయన తెలిసి అంటున్నాడా తెలియకుండా నాకు అర్థం కావట్లా. సరే ఆ సభలో కూడా ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ చూస్తూ ఉంటే అన్నీ అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి కానీ 2019 ఎన్నికలప్పుడు బాదుడే బాదుడు బాదుడే బాదుడు అంటూ
చంద్రబాబు నాయుడు హయాంలో రేట్లు పెంచకపోతే కరెంటు ఛార్జీలు పెంచారని, ఆర్టీ ఛార్జీలు పెంచారని నానా హడావుడి చేస్తే జనాన్ని పిచ్చోళ్ళు నమ్మేశారు. నిన్న కూడా అదే చేశాడు. ఆక్వా రైతులకు వచ్చేసి కరెంటు ఛార్జీలు పెంచాడు చంద్రబాబు నాయుడు. ఆయన పెంచలా, జగన్మోహన్ రెడ్డి హయాంలో పెంచారు. ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి ఏదో అది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అంత హడావుడి. చంద్రబాబు నాయుడు వచ్చిన వాళ్ళకంతా మంచిగా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు హయాంలో ఆక్వా రైతులకు వచ్చేసి మేలైన రకంగా వాళ్ళకి ద బెస్ట్ కల్పిస్తూ ఉన్నారు. ఫెసిలిటీస్ కావచ్చు, ప్రభుత్వం సబ్సిడీలు మొత్తం కూడా. అవేమి లేవు ఇవేమి లేవంటూ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన దారుణాలు ఉన్నాయే అవి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినట్టుగా చెప్పుకుంటా వచ్చాడు. ఇదంతా అయిన తర్వాత కిరణంపూడి వెళ్ళాడు. ఇక ఆడికి వెళ్ళాక అంచెగడ్డ జరుగుతున్న క్రమంలో ఆయన ముద్రగడ పద్మనాభం గారు 6 సార్లు ఎమ్మెల్యే, ఓసారి వచ్చేసి ఎంపీ, 2 సార్లు మంత్రి. సో అటువంటి వ్యక్తికి గవర్నమెంట్ చంద్రబాబు అని, రేవంత్ రెడ్డిని, కేసీఆర్ అని, మోడీ అని ఎవరైనా ఉన్ని ఏపీలో గవర్నమెంట్ ఎవరిదైనా కానీ ప్రోటోకాల్ అంటూ ఒక వింగ్ అనేది ఉంటుంది. సో ఆ ప్రోటోకాల్ వింగ్ వాళ్ళు ఏంటి, వాళ్ళు బైలాస్ ఉంటాయి, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. దాని ప్రకారం చనిపోయింది ఒక మాజీ మంత్రి కాబట్టి ఆయనకి అంచెలు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ లాంఛనాలతో అంచెలు జరిపించాలి. సో ఆ ప్రభుత్వ లాంఛనాలతో అన్నప్పుడు ఏంటి, ఆబ్వియస్లీ సెల్యూట్ ఉంటుంది, గన్ ఫైరింగ్ అనేది ఉంటుంది, అండ్ రిథమ్ రిలేటెడ్ వచ్చేసి సమ్ సౌండ్లు కూడా లైక్ అవేలా ఉంటాయి. అక్కడ ఇంకా జగన్ సౌండ్ చేశాడేమో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు పోలీసులు మొత్తం రెడీ అయ్యారు, వాళ్ళు ఇంకా ఆ మ్యూజిక్ అందామా హారాన్ అందామా అది ఊతున్నారు. ఒకసారి ఇంకా అమ్మటి దూసుకొచ్చేసాడు మీదకి. అసలు ఏయ్ ఆపండి 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 అండు. ఐఆమ్ షూర్ జగనే సైగ చేశాడు నేనంతే అనుకుంటున్నా. జగన్ సైగ చేయకుండా ఉన్నట్టయితే వాళ్ళు అక్కడ గౌరవ వందనం అన్నట్టుగా గాళ్ళు తుపాకీ పేల్చేవాళ్ళు. ఆపేశాడు జగన్మోహన్ రాంబాబు వెళ్ళి. గౌరవం దక్కితే ఎవరో దక్కాలరా, మా అన్నకు దక్కాలరా, మన కుటుంబానికి దక్కాలరా, మా అన్న ఉండంగా ముద్రగడ కుటుంబానికి దక్కేది ఏంటని చెప్పేసి పాపం ముద్రగడ ఆత్మ శాంతించకుండా ఆయన ఆత్మ క్షోభించేలాగా చేశారండి. ఒక రాజులాగా ఆయన వెళ్తున్నప్పుడు, అంచుకలు జరుగుతున్నప్పుడు మరి ప్రభుత్వ లాంఛనాలతో అంచుకలు జరగాలి కదండి. అది బేసిక్ అండి, ఫార్మాలిటీ అండి. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపించాడండి. ఆయన ఆపలేదు, అంబటి రాంబాబు ఆపాడని అనుకుందాం, వైసీపీలు ఆపారని అనుకుందాం. ఎందుకు ఆపుతారండి అసలు? నిజంగా నిన్నైతే కాపులు ముద్రగడ అభిమానులు అన్నప్పుడు కాపులే కాదు కదా, అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే ఆ రకంగా నడిపించాడు ఆయన. ఎస్, చివరి రోజులలో జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిపోయి పాపం ఇన్నాళ్ళు కాపు నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకొని గెజిట్ కూడా ప్రకటించేశాడు ఆయన. పాపం నిజంగా అమాయకుడు. జగన్ ట్రాప్లో ఎంతలాగా పడ్డాడంటే జగన్ ఏ చెప్తే చేశాడు, స్క్రిప్ట్ ఏది వంతా చదివేశాడు. చివరిగా పాపం కన్న కూతురికి కూడా దూరమై, ఆ కన్న కూతురు తండ్రికి దూరమై, కుటుంబ బంధాలు బంధుత్వాలు మొత్తం పెటాపంచలైపోయి చివరికి మరణించిన తర్వాత కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంచుకలు జరగాల్సి ఉంటే అవి కూడా జరగకుండా ఆపేశారు. దారుణమండి. ముద్రగడ అభిమానులే కాదు, కాపులే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నేను జరిగింది చూసి ఛీ, ఈ వైసీపీ ఇంత దుర్మార్గమైన పార్టీయా, ఛీ, ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత స్వార్థపరుడా, ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏమాత్రం మనస్సాక్షి అనేది ఉన్నా ఇకనన్నా మారాలని కోరుకున్నాడు. ఆయన మారాల్సింది ఆ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే. ఆ వైసీపీ దూరంగా జరగండి. మీకు నచ్చిన పార్టీకి పోండి, లేదా న్యూట్రల్గానే ఉన్నాడు. ఆ వైసీపీలో ఉన్నారంటే మిమ్మల్ని కూడా రాజకీయంగా వాడేసుకుంటాడు, బానిసలుగా మార్చేస్తాడు. ఆయన ఏ చెప్తా చేసుకుంటా బాగా. నేను చూసేది కాన్వే, జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నాడు, బయట కార్యకర్తల వాళ్ళు వీళ్ళు కారు ఎక్కారు, కారు వెళ్తుంది. కారు ఎక్కడం అంటే బయట నుంచి, బయట హడావుడి చేస్తే ఎవరైనా ఉండేది సెక్యూరిటీ వాళ్ళు, లేదన్నప్పుడు జెండాలు మోసేవాళ్ళు. కొడాలి నాని ఉన్నాడండి బాబు. ఆ కారు వెళ్తున్నప్పుడు బయట వచ్చేసి కూలీలాగా క్యాడర్ లాగా మాజీ మంత్రి ఏంటి, ఆ రకంగా లోపల జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈయన బయట కారు మీద ఎలాడుతుండటం ఏంటండి అసలు? నాకు చాలా ఎంబారసింగ్ అనిపించింది అదైతే మాత్రం. బట్ అందులో వైసీపీలో ఉంటే అలా అయిపోతారు ఆమెకి అంతే. నేను కూడా క్రాస్ వచ్చే చాలామందిని ఆ వైసీపీకి వెళ్ళిపోతే అలా మారిపోతారో నాకు అనిపిస్తుంది. మరి ఏమైనా మంత్రం వేస్తాడో, ఏదైనా మ్యాజిక్కో, మరి ఏదైనా డ్రగ్స్ ఇస్తాడేమో కానీ బాబోయ్ అదేం పార్టీరా నాయన అసలు. ఆ పార్టీలో ఉన్నోళ్ళు నిజంగా ఏమాత్రం మీకు మనస్సాక్షి ఉన్నా, ఏమాత్రం మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉన్నా ఆ పార్టీకి దూరం జరగడం, ప్రశాంతంగా బతకండి.